ప్రెజెంట్ సిచ్యువేషన్ సంఘానికి, దేవుని బిడ్డలకి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పే మాట ఏంటంటే, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజంగా కూడుకోండి. నేను ఆదివారం ఒక్కపూటే ప్రార్థనకు పోతాను అయ్యగారు అంటే కుదరదు. హల్లెలూయా. నువ్వు ఎంత దేవుని వాక్యాన్ని వింటే అంత మంచిది. ఎంతగా దేవుని పాదాల దగ్గరకు వెళితే అంత మంచిది. ఎంతగా దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తే అంత మంచిది. ఎంత దేవుని వాక్యాన్ని చదివితే అంత మంచిది. కాబట్టి ఆ దినము, రాకడ దినము సమీపిస్తున్న కొలది మీరు మనందరిని ఏం చేయమన్నారంటే, మరి ఎక్కువగా కూడుకోండి. హల్లెలూయా. ఎక్కువగా కూడుకోండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యానుసారంగా జీవించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ కింద చెప్పాడు, సత్క్రియలు చేయడానికి పురుకొల్పుకుందాం. పనికిమాలిన పనులు చేయడానికి పురుకొల్పుకోవద్దు. సత్క్రియలు చేద్దాం, మంచి పనులు చేద్దాం. హల్లెలూయా. ఆ దినము సమీపంగా ఉన్నది. కాబట్టి క్రీస్తుని ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మా దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టము. బిజీ షెడ్యూల్ అయిపోతుంది ఈ రోజుల్లో మనకి. ఈ భూమి మీద మనం ఏం కలిగి ఉన్నా సరే, ఇది ఏది కూడా మన పరలోకాన్ని తీసుకుపోద్దా? యేసు రక్తంలో నువ్వు కడగబడి దేవుని చిత్తంలో జీవిస్తేనే నువ్వు పరలోకం పోతావు. ఇక్కడ సంపాదించిన భూమి, ఇక్కడ సంపాదించిన డబ్బు, ఇక్కడ సంపాదించిన భార్య, పిల్లలు, వీళ్ళెవ్వరూ మన పరలోకానికి తీసుకెళ్తారా? దేవుని ద్వారానే మనం పరలోకం వెళతాం. దేవుని చిత్త ప్రకారం జీవిస్తేనే మనం పరలోకం వెళతాం. దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనము పురుకొల్పుకోవాలి. హల్లెలూయా. సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. పేదవాళ్ళని చూసినప్పుడు పరామర్శించాలి, దిక్కులేని వాళ్ళని చూసినప్పుడు పరామర్శించాలి. ఆపదలో ఉన్నోడికి ఒక ముద్ద అన్నం పెట్టాలి, గుడ్డలేనోడికి ఒక సొక్క ఇవ్వాలి. హల్లెలూయా. ఇబ్బందులు ఉన్న వాళ్ళని మనం పరామర్శించాలి, నీకున్న దాంట్లోనే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇలాంటి పద్ధతిని మనం నేర్చుకోగలగాలి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాకడకు నువ్వు సిద్ధపడుతున్నట్టుగా మనం చూడొచ్చు. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. మరి మీరు ఇస్తున్నారా? మీ పనులకు ఇస్తున్నారా? దేవుని సన్నిధికి ఇస్తున్నారా? కనీసం వారానికి ఒక్కసారి మందిరానికి వెళ్ళాలి, ఒక్కసారి ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. మరి మీరు ఎంతమంది ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మందిరానికి వెళుతున్నారు? ఒకసారి ఆలోచించుకోండి.